నమస్తే, నేను అంకిత. తెలంగాణలో జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ ఉన్నాయని అంటున్నారు. ప్రస్తుతం చూసుకున్నట్లయితే బల్కంపేటలోని తొక్కిసలాటలో అవి ఉన్నాయని అనిపిస్తుంది. సో వీటిపై డిస్కషన్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు సార్ హియర్ విత్ us. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హలో సార్, ఇప్పుడు చూస్తే జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ తెలంగాణలో కూడా ఉన్నాయి. ఇప్పుడు బల్కంపేట్ టెంపుల్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో వాళ్ళు ఉన్నట్లు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? సో ఒకటి తొక్కిసలాట అనగానే ఇమీడియట్గా గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి కొన్ని సంఘటనలు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఆయన ఇదేం కర్మ రాష్ట్రానికి అనేటువంటి ఒక కార్యక్రమాన్ని డిజైన్ చేసుకుని ప్రజల్లోకి వెళ్ళారు. ఆ సందర్భంగా గుంటూరులో అలాగే ప్రకాశం జిల్లా కందుకూరులో తొక్కిసలాట జరిగింది. ఆ సందర్భంగా 13 మంది చనిపోయారు. ఆ రోజు వచ్చినటువంటి ఆరోపణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ కారణంగానే ఈ తొక్కిసలాట జరిగింది అనేది తెలుగుదేశం పార్టీ చెప్పింది. ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఏం జరిగిందని చెప్పాల్సిన బాధ్యత ఆ రోజు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, కానీ చెప్పలేదు. తెలుగుదేశం పార్టీ చేసిన ఆరోపణలతోటే ఫిక్స్ అయిపోయారు జనాలు కూడా. ఇప్పుడు అలాంటి తొక్కిసలాటనే బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్లో జరిగింది 2 రోజుల క్రితం. ఆ తొక్కిసలాట్ల వెనక స్లీపర్ సెల్స్ కొన్ని ఉన్నాయి, కుట్ర ఉంది అనేటువంటి అనుమానాన్ని తెలంగాణ మంత్రి కొండా సురేఖ వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలాగే పొన్నం ప్రభాకర్ కూడా వ్యక్తం చేస్తున్నారు. అంటే మంత్రులుగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ అలాగే కొండా సురేఖ ఇద్దరు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా వెళితే అక్కడ ప్రోటోకాల్కి విరుద్ధంగా వ్యవహరించారు అక్కడ ఉన్నటువంటి సిబ్బంది. ఫలితంగా అక్కడ తొక్కిసలాట జరిగింది. అయితే దీని వెనక కొన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయి అనేది ఇప్పుడు లేటెస్ట్గా కొండా సురేఖ చెప్తున్నటువంటి మాట. దానికి కారణం ఏంటంటే అక్కడ తొక్కిసలాట సందర్భంగా ఒక జర్నలిస్ట్ని కొట్టారు. జర్నలిస్టులు కొట్టడంతో పాటు మంత్రులకి ప్రోటోకాల్ ఇవ్వాల. ఆ కారణంగా తొక్కిసలాటలో మంత్రి సురేఖ చిక్కుకుపోయారు. దాంతో ఆమె సొమ్మసిల్లి పడిపోయారు. ఇవన్నీ జరిగాయి. ఈ మొత్తం సీన్ క్రియేట్ చేయడం వెనక స్లీపర్ సెల్స్ ఉన్నాయి. ఈ స్లీపర్ సెల్స్ ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి స్లీపర్ సెల్స్ అనేటువంటి అనుమానాన్ని ప్రాథమికంగా పోలీసులు వ్యక్తం చేస్తున్నారు. ఆ దిశగా ఇప్పుడు విచారణ జరుగుతుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి స్లీపర్ సెల్స్కి తెలంగాణకి సంబంధం ఏంటి అని చెప్పి అనుకోవచ్చు. ఢిల్లీలో ఉన్నటువంటి మాజీ మంత్రి కేటీఆర్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి రాజకీయాలు ఆయన ఓటమి గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ఇప్పటికి కూడా బలంగా ఉన్నారు. 40% ఓట్ బ్యాంక్ ఉంది అతనికి. సంక్షేమ పథకాలను అద్భుతంగా ఆయన అమలు చేశాడు అని చెప్పి కితాబ్ ఇచ్చాడు ఢిల్లీ కేంద్రంగా చేసుకొని కేటీఆర్. అసలు ఆయన గెలిచిండేవాడే, కానీ ఆయన ఎంతో మంచి చేసి కూడా ఓడిపోయారని చెప్పి ఆయన చెప్పారు. అంటే జగన్మోహన్ రెడ్డిని జాకీలేసి లేపుతూ ఉన్నాడు మాజీ మంత్రిగా ఉన్నటువంటి కేటీఆర్. అలాగే బీఆర్ఎస్ పార్టీ కూడా ఎన్నికల ముందు తాము సర్వే చేశాము, ఆ సర్వేలో జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు అని చెప్పి వచ్చిందని కూడా ఆయన ప్రస్తావించారు. అసలు ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డిని ప్రశంసించడం కానీ లేదా ఆయన నాయకత్వాన్ని పొగడడం కానీ దేనికి అనేటువంటి ప్రశ్న వేసుకుంటే వాళ్ళిద్దరి మధ్య రాజకీయపరమైనటువంటి బంధం అనుబంధం ఉంది అని చెప్పి అర్థమవుతుంది. బీఆర్ఎస్ పార్టీకి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజకీయ బంధంతో పాటు రాజకీయేతర బంధం కూడా ఉంది అనేది వాళ్ళ మాటలను బట్టి అర్థమవుతుంది. అందుకే తెలంగాణలో ఏది జరిగినా ఆంధ్రాలో ఏం జరిగినా తెలంగాణకి సంబంధాలు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు. ఈవెన్ డ్రగ్స్ గంజాయి విషయంలో కూడా 2 రాష్ట్రాలకు సంబంధించి లింక్స్ ఉన్నాయి. తెలంగాణగా ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం కావాలని పోలీసులకు దిశానిర్దేశం చేశారు. ఆ సందర్భంగా రైడ్స్ చేస్తే దొరికింది ఎవరే అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన లీడర్ల కుమారులు దొరికారు. 2 నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక లీడర్ కుమారుడు, అలాగే చిత్తూరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక లీడర్ కుమారుడు, అలాగే కాకినాడ సంబంధించినట్టు ఇంకో లీడర్ కుమారుడు దొరికారు ఇక్కడ. అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి మూలాలు బయటపడినా కానీ 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉంటున్నాయి. గంజాయి అనేది ఏఓబి నుంచి వస్తుంది, అక్కడ కట్టడి చేయండి అని చెప్పి రీసెంట్గా ఆంధ్రాకి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి సూచించడం జరిగింది.
రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినటువంటి రేవంత్ రెడ్డి తన ప్రసంగంలో గంజాయిని అరికట్టాలి, గంజాయి సరఫరా అవుతుంది ఏఓబి నుంచి, అంటే ఆంధ్ర ప్రాంతం నుంచి, దాన్ని అరికట్టడానికి ఇరు రాష్ట్రాలకు సంబంధించినటువంటి పోలీసులు కోఆర్డినేషన్ కమిటీని దాన్ని ఏర్పాటు చేసుకోవాలి అనేటువంటి ఒక సలహాను సూచనలు ఇవ్వడం జరిగింది. అంటే ఏ అంశం జరిగినా కానీ రెండు రాష్ట్రాలకి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. సపోజ్ ఎక్కడైనా ఒక దొంగతనం జరిగింది అనుకోండి, ఆ దొంగతనం జరిగినటువంటి తీరును బట్టి ఈ దొంగలు ఎక్కడుంటారు అనేది పోలీసులు గ్రహిస్తారు. సపోజ్ కొంతమంది దొంగలు ఉంటారు, ఇళ్ళలో పడతారు, వాళ్ళు కేవలం డబ్బులు మాత్రం తీసుకెళ్తారు, పక్కన బంగారం ఉన్నా కానీ టచ్ చేయరు. మరి కొంతమంది ఏం చేస్తారు, బంగారం తీసుకుంటారు, డబ్బులు ఏంటన్నా వాళ్ళు టచ్ చేయరు. ఇంకొంతమంది ఏం చేస్తారు, బంగారం డబ్బులు తీసుకుంటారు, ఆ ఇంట్లో అన్నం తిని వెళ్తారు, అన్నం తిని ఆ ప్లేట్ కడగకుండా అక్కడ వదిలిపెట్టి వెళ్తారు. ఇవన్నీ కూడా ఆ దొంగతనం చేసేటువంటి వాళ్ళు ఎవరు అనే దానికి పోలీసులు ఐడెంటిఫై చేసే చిహ్నాలుగా ఉంటాయి ఇవన్నీ. సో కొంతమంది అది వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం అట్నే ఏదైనా ఒక నేరం జరిగినా లేదా ఒక సంఘటన జరిగినా దాని మూలాలు ఎక్కడున్నాయి అనేది పోలీసులు పసిగట్టగలరు ఈజీగా ఆ సంఘటన జరిగినట్టు తీరును బట్టి. అలాగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా మంత్రులు వచ్చినటువంటి సమయంలోనే తొక్కిసలాట జరిగింది. అది ఎలా జరిగింది అనే దాని మీద పోలీసులు ఎంక్వైరీ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇదేం కర్మ రాష్ట్రానికి సమావేశాలు పెట్టినప్పుడు ఏ విధంగా అయితే తొక్కిసలాట జరిగిందో అదే తీరుగా ఇక్కడ కూడా జరిగింది అనేటువంటి అనుమానాన్ని ప్రాథమికంగా వ్యక్తం చేస్తున్నారు పోలీసులు. సో కాబట్టి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి స్లీపర్ సెల్స్ తెలంగాణలో కూడా ఎంటర్ అయ్యాయా, ఆ స్లీపర్ సెల్స్ ద్వారానే ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని బద్నాం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాయా, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టేటువంటి ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది కదా. సో ఆయన ప్రభుత్వాన్ని పడగొట్టాలని అంటే, బద్నాం చేయాలని అంటే ఇలాంటి సంఘటనలను క్రియేట్ చేస్తూ ఉన్నారా లేదంటే యాదృచ్ఛికంగా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానం వ్యక్తం చేస్తూ ఆ దిశగా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. సో ఇప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ పూర్తయితే ఆ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవం సందర్భంగా జరిగినటువంటి తొక్కిసలాట ప్లస్ ఆ మినిస్టర్స్ ఇద్దరికి అక్కడ జరిగినటువంటి అవమానం వీటన్నిటినీ విచారిస్తున్నటువంటి క్రమంలో స్లీపర్ సెల్స్ వ్యవహారం బయటపడింది. సో ఈ స్లీపర్ సెల్స్ లింక్ ఏంటనేది మొత్తం బయటకు రావాల్సిన అవసరం ఉంది. అది కనుక బయటపడితే అప్పుడు కేటీఆర్ అలాగే జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కలిసి రెండు రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో అనే ఒక ప్రక్రియ ఎలా నడుస్తుంది అనేది కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. ఆ దిశగానే ఇప్పుడు తెలంగాణ పోలీసులు కూడా విచారిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. సో ఆ ఇద్దరు మంత్రులు ఇప్పుడు ఆల్రెడీ కుట్ర జరిగింది మా మీద అని చెప్పి వాళ్ళే చెప్తున్నారు, కొండా సురేఖే చెప్తుంది మీడియాకి. కాబట్టి ఆ కుట్ర జరిగిందా లేదంటే యాదృచ్ఛికంగా జరిగిందా అనేది బయటపడాల్సిన అవసరం ఉంది. అది బయటకు వస్తే కనుక అసలు విషయాలు ప్రజలకు లేదా తెలంగాణ సమాజానికి లేదా ఆంధ్ర సమాజానికి తెలిసేటువంటి అవకాశం లేదు. అప్పటి వరకు ఇలాంటి అనుమానాలు, ఇలాంటి ఊహాగానాలు, అపోహలు ఉంటూనే ఉంటాయి.